మనుషుల్లో ఉండని మధుయాష్కి మనకు అవసరమా? ప్రజలను పట్టించుకోడు, ప్రజల కష్టసుఖాలు పంచుకోడు, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడు, ఆ ప్రాంతానికి వెళ్ళడు. అతనే మధుయాష్కి. నిజామాబాద్లో 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఈ మధుయాష్కి ఎన్నికయ్యాడు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. రాజకీయ నాయకునికి ఒకసారి అవకాశం వస్తే అక్కడ పోటీ చేసి తన స్థానాన్ని, తన రాజకీయ భవిష్యత్తుని సుస్థిరం చేసుకుంటాడు. అయితే మధుయాష్కి 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ప్రజలు ఈయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా, ఒక్కరోజు ప్రజలను పలకరించకుండా, నియోజకవర్గానికి రాకుండా, ప్రజలతో మమేకం కాకుండా ఈయన పదవి కాలంలో 6 నెలలు అమెరికాలో, 3 నెలలు ఢిల్లీలో, 3 నెలలు హైదరాబాద్లో ఉండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా 1 రూపాయి తేడు, కనీసం ఊరడింపుగా పలకరించడానికి రాడు. మేమైనా వెళ్ళి కలుద్దామంటే ఢిల్లీలో ఉంటాడు. ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ రోజు ప్రజలతో కలవకపోవడం వల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ప్రజలు చూపెట్టారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ ఆవేశాలు పెల్లుబికాయి. అప్పుడు ఆయన ఆలోచన చేసిండు, దీంతో ఇక నా రాజకీయ భవిష్యత్తు ముందుకు పోదు, నా రాజకీయ జీవితం భూస్థాపితమవుతుంది, నా రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడుతుంది, ఇక ముందుకు వెళ్ళదు, అంతమవుతుందని ఆలోచించి స్వస్థలమని పేరు చెప్పుకొని ఎల్బీ నగర్ వైపు చూసిండు. నిజామాబాద్లో ప్రజలకు మధుయాష్కి మీద సంపూర్ణమైన అవగాహన ఉండి ఎట్టి పరిస్థితుల్లో గెలవనని తెలుసు. ఇక్కడ ప్రజలకు మధుయాష్కి గురించి తెలవదు కనుక మాయమాటలు చెప్పి కొత్తవాణ్ణి అని కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు అనుకున్నాడు. అక్కడ 100కి 200% రాజకీయ భవిష్యత్తు అంతమవుతుంది. ఇక్కడ 100కి 10% అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఎల్బీ నగర్ రావాలి, దానికి అందమైన పేరు స్వస్థలమని పెట్టాలి, నేను ఈ ప్రాంతం లోకలని చెప్పుకుని ఎల్బీ నగర్ వైపు వచ్చిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొడంగల్లో ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత రాజకీయ నిరుద్యోగిగా ఇంకా 5 సంవత్సరాలు ఖాళీగా ఉండడాన్ని భరించలేక విపరీతమైన టెన్షన్ పడి బాగా ఆలోచించి పార్లమెంట్ ఎన్నికలు రాగానే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు అనే టైటిల్ పెట్టుకుని పోటీ చేసిండు. ప్రశ్నించే గొంతు, గొప్ప నాయకుడు, మాకు అన్ని రకాలుగా మేలు చేస్తాడని మల్కాజిగిరి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎల్బీ నగర్ ప్రజల్ని ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ప్రజల కష్టసుఖాలు పట్టించుకోలేదు. కరోనా వచ్చినప్పుడు కనిపించలేదు. ఆక్సిజన్ బెడ్లు లేక, రెమెడీస్ ఇంజెక్షన్లు దొరకక, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతుంటే ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు హాహాకారాలు చేస్తున్నా కనీసం పలకరించలేదు. నేనున్నాను, మీ పార్లమెంటు సభ్యుణ్ణి అని నైతిక ధైర్యం ఇవ్వడానికి కూడా ఇటువైపు రాలేదు. ఎల్బీ నగర్లోని ఒక్క మనిషితో ఫోన్లో కూడా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిని మీరు ఎప్పుడైనా కలిశారా? ఇప్పుడు కలవగలరా అని మల్కాజిగిరి ప్రజలను అడిగితే వారి నుంచి లేదనే సమాధానమే వస్తోంది. ఫోన్ నెంబర్ ఇస్తాం, మాట్లాడుతారా? మాట్లాడగలిగితే ₹1,00,000 అని బహుమానం ప్రకటించినా ఎవరికీ ఆ బహుమానం కూడా అందే పరిస్థితి లేదంటున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఎల్బీ నగర్ ప్రజానికమున్నారు. మేమోట్లు వేసి గెలిపించిన మా పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని కనీసం పోయి కలవలేము, ఫోన్లో మాట్లాడలేమని ఆయన మీద కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే
3,700 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఎల్బీనగర్ పార్లమెంటు ప్రజల పట్ల చిత్తశుద్ధి, ప్రజల మీద మమకారం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి, ఆలోచన ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఇంకో 500-600 కోట్ల రూపాయలు తెచ్చేవాడు. కానీ అవన్నీ ఏమీ లేవు. ఆయనకు కావాల్సిన రాజకీయ నిరుద్యోగ సమస్య తీర్చుకోవాలని వచ్చిండు. ప్రశ్నించే గొంతు అని పేరు పెట్టుకుని పోటీ చేసిండు, గెలిచిండు. ఆయన రాజకీయ నిరుద్యోగం తీరింది. దీంతో కష్టకాలంలో ఎంపీగా గెలిచిండని ఈయననే టీపీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఎక్కించిండ్రు. ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది కాబట్టి మళ్ళీ కొడంగల్కు రిటర్న్ వెళ్ళిపోయిండు. ఎల్బీనగర్ ప్రజలకు ఏమొరిగిందని ప్రజలు ఆలోచించాలి. పార్ట్ టైం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఎల్బీనగర్ ప్రజలుగా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మధు యాష్కి కూడా అదే విధమైన ఆలోచనతో వస్తున్నాడు. 2014 నుంచి 2018 వరకు ఒక ఎమ్మెల్యేను కూడా ఈ ప్రాంత ప్రజలు చవిచూసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. అదే లైన్లో మధు యాష్కి కూడా వస్తున్నారు. కాబట్టి సోదరులారా, మీరు గమనించండి. వాళ్ళు ఏ ఉద్దేశాలతో ఎల్బీనగర్కు వస్తున్నారని మీరు తెలుసుకోవాలి. వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా నా స్వస్థలమని చూపెట్టుకుంటూ తన రాజకీయ భవిష్యత్తును పొడిగించుకోవాలని ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వస్తున్నాడు ఈ మధు యాష్కి. నిజామాబాద్లో ఎంపీగా వీసాల కుంభకోణంలో 420 కేసు ఇతనిపై నమోదైంది. కోరుట్ల అసెంబ్లీ సీటును కోట్ల రూపాయలకు అమ్ముకుని అబాసు పాలైండు. పార్టీలోనే పరువు కోల్పోయిండు. అందుకే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ కూడా ప్రజలను మరో రకంగా మోసం చేయడానికి వస్తుండు. 5 ఎంపీలు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 3 ఎంపీలు బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ధైర్యం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో దిగారు. ఎప్పుడైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన దగ్గరే బరిలో దిగారు. ఇక్కడే ప్రజల విశ్వాసం పొందుతాం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, అయినా మేము మళ్ళీ ప్రజల విశ్వాసం పొందుతామని దమ్ము ధైర్యంతో అక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సీటు మారాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సీటు దొరుకుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటు మారాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సీటు దొరుకుతుంది. బండి సంజయ్కు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సీటు దొరుకుతుంది. కాబట్టి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందాలనే ధైర్యం చేసి పోటీ చేస్తున్నారు. మరో 2 ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అరవింద్ కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పిరికి పంద ఒక్క మధు యాష్కి మాత్రమే పారిపోయి వచ్చాడు. ఎందుకంటే అక్కడ 100కు 200% ఓడిపోతాడు. అందుకే స్వస్థలం పేరుతో ఇక్కడి ప్రజలను మోసం చేసి గెలవాలని, గెలిచిన తర్వాత ప్రజలకు దొరకకుండా అమెరికా, ఢిల్లీలో తిరగాలని చూస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఓటేద్దాం. మన ప్రాంతం గురించి తెలిసిన, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన, మన ప్రజలతో మమేకమైన నాయకున్నే ఎన్నుకుందాం. ఎల్బీనగర్ను అభివృద్ధి చేసుకుందాం. ఇంటింటికి సంక్షేమాన్ని సంపూర్ణంగా అందిద్దాం.